ఈ కోడికను చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అమ్మా స్పీకర్ మైక్ నాట్ జరపండి. స్పీకర్ అటు జరపండి. అమ్మ మీరు కొంచెం మీరు జరపండి. మీరు జరగనమ్మా కొంచెం కుర్చీలో చైర్లో వేయాలమ్మా. ఫస్ట్ వెళ్ళండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్త్రీలు అమ్మ మీరు జరగనమ్మా. పురుషులు మీరు కొంచెం అటు జరగండి. ఎన్నిసార్లు చెప్పాలి? వృద్ధులు ఎవరైనా కూర్చోలేకపోతే అమ్మ మీరు కొంచెం వెనకాల చైర్లతో వెళ్ళి కూర్చోండి అమ్మా. వాలంటీర్లు వచ్చి మధ్యలో మీటింగ్లో జాయిన్ అవ్వాల్సింది కోరుతున్నాం. అలాగే కార్లు ఎవరైనా పార్కింగ్ ఇక్కడ చేస్తుంటే అక్కడ పార్కింగ్ లాట్లో వెళ్ళి చేయాలమ్మా. స్టార్టింగ్ అకౌంట్ చూసుకొని ఫాస్ట్ చెప్పండి. మమ్మల్ని మీకు వేస్తున్నా ప్రేమలోకి తండ్రి మీకు ఎలా మ్యూజికల్ ఇక్కడ పెట్టుకోనమ్మా. మ్యూజికల్ మ్యూజికల్ కరెక్ట్ పాస్ చేయడమ్మా. లైవ్ వస్తుందా యూట్యూబ్లో? ఫస్ట్ చెప్పండి. ఈ సమయానికి మా అన్నయ్య కమ్ముకోమంటున్నందుకు మీకు 9 గంటలు చేస్తే 10 ప్రార్థనలే పాటలు ఉన్నాయి, ఇంకా వాక్యం ఉంది. అప్పుడే కానుకలు ఏంటయ్యా? పోయిన సోదరుడు మీటింగ్లో చెప్తేనేమో చాలా మంది వెళ్ళిపోయారు. వచ్చే కానుకలు మీకేం తెలియదు. అమ్మ వాలంటీర్లు వచ్చి ఆధార్ దగ్గర కానుకలు పడ్డానమ్మా. కానుకలు పట్టేటప్పుడు పాస్టర్ గారు పాటాడు. ఏంటి వీళ్ళు ప్రతి 5 నిమిషాలు వస్తారు? అసలు గుడిలో ముందుకు సాగనియారా వీళ్ళు? సరే వాక్యంలోకి వెళ్దాం. సామెతలు 11:3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఇప్పుడేంటయ్యా? అమ్మ వాలంటీర్లు క్యాంటీన్ వచ్చినమ్మా. వెళ్ళని తీసుకెళ్ళండి. పురుషులకు ఒక సైడ్ స్త్రీలకు ఒక సైడ్. ఇంకా వాక్యం ఇప్పుడే మొదలు పెట్టాడు. చూడండి మాస్టర్ ఎప్పటికీ చిన్న పిల్లలు కొడుకున్నారు. చెప్పాలి పెద్దలు కొడుకుని పని ఎంతసేపు చేస్తారు? అమ్మ అందరికి పురుషులకు ఒక సైడ్ స్త్రీలకు ఒక సైడ్ సెపరేట్ పెట్టడమ్మా. వచ్చిన ప్రతి వాళ్ళు అన్నం తినేసి వెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ వెళ్తున్నారు. 10 నిమిషాలు పంపించారు. సరే వాక్యం ముగింపులోకి వెళ్దాం. యెషయా 45వ అధ్యాయం 18వ వచనం. అమ్మ క్యాలెండర్లు, సీడీలు, డివిడీలు అలాగే పాస్టర్ గారు రచించిన గ్రంథాలు ఆ కార్నర్లో పెట్టామమ్మా. ప్రతి ఇయర్ అమ్మేటంటే 100 రూపాయలకు అమ్మం, కానీ ఓన్లీ ఇప్పుడే ఈ రోజే ఈ 10 నిమిషాలకు ఆఫర్ నడుస్తుందమ్మా. తొందరగా ఎవరైనా వెళ్ళి తీసుకోండి. ఆఫర్లో ఓన్లీ 50 రూపాయలు దొరుకుతుంది. తొందరగా వెళ్ళి తీసుకోవాలంటే ఎవరైతే తీసుకోవాల్సి ఉంటే అది తీసుకుని వెళ్ళండి. ఫాస్ట్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకురండి. ఫాస్ట్ అందరు తీసుకోండి అమ్మా. తీసుకోండి అందరు. ఏంటి వీళ్ళు కూరగాయలు అమ్మేది అమ్ముతారు? ఇది కూరగాయల మార్కెట్ అంటున్నారేమో మరి. సరే అందరికి వందనాలు. మరుసటి రోజు చావు కార్యక్రమం. ఈరోజు చాలా బాధగా ఉంది. మన సంఘంలో ఉండే ముఖేష్ గారు ఈరోజు ప్రభు నిద్రించి ఉన్నారు. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో పూర్తి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన మధ్యలో ఉన్న సంఘ పెద్ద వచ్చి వాకించాల్సిందిగా కోరుతున్నాం. చాలా బాధాకరమైన విషయం. మన సంఘంలో చాలా రోజుల నుంచి మనతో స్నేహంగా ఉండే వ్యక్తి, కానీ దేవుడి నిర్ణయాన్ని ఎవరు మార్చలేదు కాబట్టి ఈ కూడికని వాక్యం చదువుకుంటూ పంపిస్తాం. ఎఫ్ఎస్సి 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనొచ్చు. వారిద్దరు ఆటంకం వచ్చింది. వేరే వాక్యం సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. వారు పెద్దవాళ్ళు అయినప్పుడు అసలు ఎప్పుడు ఏ వాక్యం చదవాలో కూడా తెలీదు. మళ్ళీ పేరుకి సంఘ పెద్దలు, ఎదుగుదల లేని భక్తి, మళ్ళీ ఎదుగుదల లేని భక్తులు. మరుసటి రోజు పెళ్లి కార్యక్రమం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు.
వారికి మీ అందరి దీవెనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇర్మియా గారు వచ్చి పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషకరమైన విషయం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈరోజు పెళ్లి చేసుకున్నది. నన్ను ఎలా చూస్తున్నానంటే తొందరగా పాట పాడి తొందరగా పెళ్లి చేసుకున్నామని చూస్తున్నాను. తొందరగా పాట పాడిస్తున్నాము. 2 నిమిషాలు 2 చరణాలు పాడి తర్వాత దేవా పాపిని ఆశ్రయించావు నన్ను ప్రేమించి. కొంచెం మ్యూజిక్ సిస్టంలో ఆడే ఉన్నామా? నెక్స్ట్ పాట. కన్నీరేరమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోదమ్మా ఇప్పుడు ఏంటి చూడండి, అంతా ఎంత సంతోషంగా ఉన్నారు. పెళ్ళికొట్టు పెళ్ళికొట్టు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. ఏం పాస్టర్ అందరూ ఆలోచిస్తున్నారు. మరి నువ్వు పాట పాడదుడు. మీరంతా మీ పాటలు పట్టుకొని పాస్టర్ మళ్ళీ అలాగే ఎప్పుడు ఏ పాట పాడాలో కూడా తెలియదు. మళ్ళీ 30 సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్నారు. ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తులు. మరుసటి రోజు పుట్టినరోజు కార్యక్రమం. ఎప్పుడేం పడతారో పెద్దెళ్ళాడు. ఈరోజు మన మధ్యలో ఉన్న వరుణ్ పుట్టినరోజు. ఈ ఏడాది వరుణ్కి 14 సంవత్సరాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా దేవుడు వరుణ్కి ఇచ్చినందుకు ఎంతో శుభములు వందనాలు చెప్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇర్మియా గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. హ్యాపీ బర్త్డే బాబు. ఇప్పుడు వచ్చినందరూ కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. నేను ఈ బాలుడికి ఏం కట్ చేసేటప్పుడైనా ఆ చాకుకి ఏ అపాయం రాకుండా, పిల్లడికి ఏ అపాయం రాకుండా చూసుకోండి. మంచిగా అతడు మంచిగా చాకుతో కట్ చేసేటప్పుడు చూసుకోండి. అగ్గిపెట్టు కాల్చేటప్పుడైనా అగ్గిపెట్టుకి ఏ అపాయం రాకుండా, బాబుకి ఏ అపాయం రాకుండా చూసుకోండి. అది కాలేటప్పుడు మంచిగా కాలేటప్పుడు చూసుకోండి. అసలు కూలింగ్ మంచి అభివృద్ధి చెందేటట్టు చూసుకోండి. నేను ఈ సమయంలో నేను పొద్దున కేక్ మిగిలి ఉండేవాళ్ళైనా దాన్ని చీమలు పడకుండా చీమలు నేను ఈ సమయంలో అలాగే ఎంతోమంది ఇచ్చిన బాబు స్వచ్ఛపరచండి. ఈ బాబుకి మొత్తం పెద్దవాళ్ళకి మీరు తోడు ఉండవాళ్ళండి. నేను ఈ సమయంలో ఈ చిన్ని ప్రార్థన, చాలా చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత పెట్టుకుంటూ మీ పాదాలతో చెంత పెట్టుకుంటూ మీ కాలు పట్టుకుని వేలాడి బతిమాడి జోగాడుతున్నాము మా పరమ తండ్రి. ఏంటో రామాయణండి పాస్టారు, ఏంటి ఎవరు రామాయణండి? చూడండి గారు, ఏమైనా పాస్టర్ గారు చాలా మంది వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయారు అక్కడ. ఇదిగో ఈ బాబు వీడికి ఏమైంది? పడుకున్నాడు. ఈ బాబు నిద్రపోయాడు. వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఉంటారు. కేక్ ఏమైంది పాస్టర్ గారు? తినేసరికి గొప్ప తీసి ఎవరు తెలియదు. అది కింద కరిగిపోయింది. ఓన్లీ అట్ట ముక్క ఇంకా హ్యాపీ బర్త్డే ఒకటి మిగిలింది అంతే. నేను ఎప్పుడు స్టార్ట్ చేసావో తెలుసా? 6 గంటలకి. ఇప్పుడు ఎంత అయింది? 11 గంటలు. అంత సేఫ్ చేసావు. మళ్ళీ చేసేదేదో సరైనది చేసావా, ఏదేదో చేసావు. మరి పిలవచ్చు కదా పాస్టర్ గారు మీరు? నువ్వు ఇలా ఊరుతుంటే ఇలా చేసావు. మళ్ళీ ఎన్నిసార్లు పిలిచాను, ఉలుకు లేదు పలుకు లేదు. నేను పరిశుద్ధాత్మ స్టార్ట్ ఉందేమో అనుకున్నా పాస్టర్ గారు, నాకు క్షమించండి. పాపం ఈ పిల్లగాడు చాలా హ్యాపీ బర్త్డే చేస్తున్నాడు. ఎంతో ఆశతో వచ్చావు, మొత్తం చెరగొట్టేసావు కదయ్యా. క్షమించండి పాస్టర్ గారు. క్షమించండి అయ్యా. అప్పుడు మీటింగ్ లో అంతే చేసావు, చావు కార్యక్రమంలో, ఇంకా పెళ్లి కార్యక్రమంలో కూడా అంతే, బర్త్డే కార్యక్రమంలో కూడా అంతే చేస్తున్నావు. ఇంకెప్పుడు మాట్లాడయ్యా? పాస్టర్ గారు బాప్టిజం తీసుకున్నానంటే అందరితో పాటు తీసుకున్నాను పాస్టర్ గారు. అలాగే సంఘ పెద్ద అయ్యాలంటే ఏదో అందరితో గొడవపడేయాలి పాస్టర్ గారు. కానీ నాకు ఈరోజే తెలిసింది పాస్టర్ గారు. సారీ పాస్టర్ గారు. మారాలి, ఇంకా మారాలి. మంచిగా దేవుడిని ఎదగాలి. ఎదుగుదల నేను భక్తి, ఎదుగుదల నేను భక్తి. థ్యాంక్ యూ.